మరి నవదీప్ ఒక్కటి ఆలోచించావా? మరి నువ్వు డ్రగ్స్ లో ఇరికినావు, ఉప్పలపాలు ఏమన్నా ఇరికిందా? ఏ పోలీసు వాళ్ళని పట్టకపోయినరా, అరెస్ట్ చేసిండ్రా? మరి అది ఎందుకు ఆలోచించారు మాట్లాడేటప్పుడు? మీ వెనక ఇంత పెట్టుకుంటారు, మీ వెనక ఇన్ని పెట్టుకొని ఏదో పేదింటోడు నాలుగు మాటలు అంటే ఏమవుతుంది? మాకు 10 మందిలో ఏదో పేరు వస్తుంది ఈ అనే అదేనా డబల్ మీనింగ్? ఎవరైనా స్టేజ్ల మీద డబల్ మీనింగ్ మాట్లాడొద్దు. ఎందుకంటే ప్రజలందరూ చూస్తారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, లాయర్లు చూస్తారు, జడ్జీలు చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అది ఓలగరగా మాట్లాడటం ఇదే కాదు. ఏ ఛానల్ అయినా, ఇంకా నేను అన్ని ఛానల్ పేరు చెప్పను, డబల్ మీనింగ్ మాట్లాడొద్దు. ఆడ కూతుర్లు వింటారు, ప్రతి ఒక్కళ్ళు వింటారు. నువ్వు ఆ పాటి బుద్ధిమంతులు లెక్క ఉప్పలపాలుని పట్టుకొని చీరెందుకు కడతావు? నువ్వు ఆడ మొగానే ఒక ఆడమ పట్టుకొని అడగా. ఇందు మేడం, నువ్వు అడగటప్పుడు ఆలోచన ఉండదా? అంటే వాళ్ళు జడ్జిమెంట్ మాకు ఎట్లా ఇవ్వంటే అట్లా ఇస్తా, నువ్వు ఆడ మొగాని అడగమని నీకు జడ్జిమెంట్ చెప్పిండ్రా? మీకు పయ్యోళ్ళని మీద పెడుతున్నావు నువ్వు. పయ్యోళ్ళు ఇలా అడుగు ఉప్పలపాలను అన్నావా? ఆయన మొగాయన కాదా? మొగాయన కాదా అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీకు డౌట్ అయింది. మరి అదైనా చెప్తే బాగుండు కదా. చెప్పు, ఒక్కసారి ఆలోచించాలి కదా. ఒకళ్ళ మీసాలన్నీ గీక్కొని చీర కట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళు కొజ్జల కింద జమేసి మాట్లాడుతుండా నవదీప్? మరి నువ్వు కూడా గట్లనే ఉన్నావు. నువ్వు కూడా పెళ్లి చేసుకోలే. ఉప్పలు పాడుకున్న అర్హత పేరు నీకు లేదు. నిజంగా చెప్తానా. నిన్నెందుకు పిలుస్తానరో, నీకెందుకు జడ్జిమెంట్ కూడా ఇస్తానరో మాలాంటి పెద్దవాళ్ళకి తెలియటం లేదు. జడ్జిమెంట్ ఆయనను ఆ హిందూ మేడాన్ని అసలు జడ్జిమెంట్ నుంచి అలా తీసేయాలి. ఈ చూసేటాళ్ళకి, ఈ ప్రజలకు అసలు బుద్ధి లేదు. ప్రజలారా, నేను ఇలా అంటున్నాను మీరేమనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి డబల్ మీనింగ్ మాటలు విని, వేరే మాటలు విని ఆడపిల్లలు, మగ పిల్లగాళ్ళు, చిన్నోళ్ళు పెద్దలు కూడా ఖరాబ్ అయిపోతారు. ఈ దేశానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వటం లేదు. ఎందుకంటే మనకి వెనకట ఇలా అలా అయి కాదు వాళ్ళు చెప్పేది. డబల్ మీనింగ్ తోటి ప్రజల్ని నవ్విపిస్తాడు. నవదీప్ మాట్లాడుతా అంటే ఎవరికన్నా నవ్వుతుందా? ఆయన ఒకవేళ ఏదన్నా చెప్పినా నవ్వుతుందా? ఆయన ముఖం చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది. ఆయన ఆడ మగాళ్ళ కన్నా ఆయనే కానొస్తాడు. ఈ ఉప్పలపాలు దాకా ఎందుకు పోయిండో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నవదీప్ని ఎప్పుడు అనలేదు కానీ, ఎందుకంటే ఇది ప్రతిది కూడా మేము జడ్జిమెంట్ చూస్తాము. అసలు నీ జడ్జిమెంట్ చూస్తుంటే కూడా మేము చూడము. ఎవరో మా పోరగాళ్ళు, ఆ పోరగాళ్ళు, గాది పోరగాళ్ళు చూస్తారు. ఎవడు చూస్తాడా నీకు? ఇవాళ ఉప్పలపాలు అన్నావు, రేపు ఇంకొకరిని కూడా అంటావు. అంటే ఆయన ఏదో ఆయన సంతోషానికి చీర కట్టుకోవటం, కండెడ్ చేసుకుంటే అల్లా మంచి పేరు వచ్చిందని చేస్తారు. ఆ కొద్దిసేపు చీర కట్టుకుంటారు. తర్వాత ఒక మొగైన ఆయన కూడా పేదటి నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల సానుభూతి, చాలా మంది అభిమానులు ఉండే ఆయనకు. నీకొక్కరు కూడా లేరు. అది ఆలోచించుకో. నువ్వు ఎన్నో సినిమాలు, చికార్లు ఏదేదో చేసినావు, కానీ ఉప్పలపాలు సినిమాలు లేకున్నా ఏది లేకున్నా ఆయనకు మంచి పేరు ఉన్నది. అదొకటి గుర్తుంచుకుంటే నవదీప్ బాగుంటది. నువ్వు అడిగిన క్వశ్చన్స్కు దేనికైనా హిందూ మేడం దానికి ఉప్పలపాలకు సారీ చెప్పండి తప్పైందని. లేకపోతే ఇలాంటి మీకు ఎన్ని కామెంట్లు వస్తాయో. మా కాడ పచ్చి తెలంగాణ కదా, తెలంగాణ మాటలు మస్తు ఉంటాయి. మా కాడ బూతులు అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ వాడాలో మేము అక్కడే వాడతాం. నవదీప్, ఇప్పటికైనా మీకు చాలా మేము మర్యాద ఇచ్చినామని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఉప్పలపాలు మరి నేను పెద్దదాన్ని, నాకే అంత అభిమానం అంటే. ఎందుకంటే ఆయన ఎవరు సొమ్ము తినరు. బెట్టింగ్ యాప్ కోసం ఇన్ని లక్షలు ఇస్తానని ఆయన పోలేదు. ఆయన నీతి అక్కడే కానొచ్చింది. మరి మీ నీతి ఎక్కడ ఇంతవరకు కాలాలి. మీ నీతి ఎక్కడ ఉందో మరి ఇంతవరకు కనిపించలేదు. అదొక్కటి. నాలుక, అన్ని ఒళ్ళు అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఎవరితో తన మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నిన్ను చూసి సమాజం అంటే ఉప్పలపాలు చూసి సమాజం ఏం నేర్చుకోవాలన్నా? నువ్వు డ్రగ్స్ లో ఇరికినావు, మరి నిన్ను చూసి ఏరే పొలగాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఆయన అలాంటి పని చేయలేదు కదా. అదొక్కటి ఆలోచించాలి. నిన్ను చూసి సమాజం ఏం నేర్చుకుంటారు? అలాంటి కొన్ని వెనకటి నుంచి ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చీరలో ఏదో కట్టుకుంటాడు. కట్టినంత చేపట్ల సమాజం నిన్ను చూసే నేర్చుకుంటాడంటే. నవదీప్ జడ్జిమెంట్ చేస్తా మొత్తం సమాజం ఆయనను చూసే బల్పం తీసుకొని దిద్దుకుంటాడు అక్కడ. నవదీప్ ఒక్కసారి మాట్లాడినవా? నీకు అసలు నువ్వు చదువుకున్నావు కానీ ఇంత సంస్కారం లేదు. నువ్వు ఇట్టుకొట్టిన సినిమాలు ఇట్టుకొట్టి నువ్వు ఆడ ఏదో ఘనకారం అవార్డులు అందుకున్న ఏమి లేదు. అదొకసారి ఆలోచించాయా నువ్వు? ఎందుకంటే ఈయన అంటే ఉప్పలపాలను చూస్తే అంతా చెడిపోతుందా హైదరాబాద్ మొత్తం?
హైదరాబాద్ తెలంగాణ అంతా చెడిపోతుందనా? నువ్వు మాట్లాడేది నిన్ను చూసి చెడిపోతుంది. ఎందుకంటే మీ కామెంట్లు డబుల్ మీనింగ్, ప్రతి దాంట్లో ఇది డబుల్ మీనింగ్ ఉంటుంది. నవనీత్ మీరు చూడండి, నవదీప్ది ఒక్కసారి మంచిగా ఆయన మాట్లాడేటప్పుడు చూడండి. నీకంటే అంత హీనం తక్కువ ఏం కాదు. 100 మందిని, వందలాది మందిని అభిమానులు సంపాదించుకోండి. ఉప్పల్ బాలుకు సారీ చెప్పండి మర్యాదగా, లేకపోతే ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇది మాత్రం ఎందుకంటే ఇవాళ ఉప్పల్ బాలతో వదిలేస్తాం పోనీ అని, రేపు ఇంకొకళ్ళు కూడా అట్లా అంటారు కదా, మీరు ఇంకొకళ్ళు కూడా అంటారు. అక్కడ దాకా రానివద్దు ప్రజలారా. నేను చెప్తానా, ఉప్పల్ బాలు అభిమానులారా ఎవరైనా, పాప ఆయన చాలా కృంగిపోయి ఏడుస్తాడు. ఆయన కోసం మీరందరూ మాట్లాడాలని కోరుకుంటున్నా. అగ్ని పరీక్షలో సామాన్యులు సామాన్లు అంటే డబ్బు ఉండాలి, లేకపోతే పైనుంచి రికమెండేషన్లు ఉంటే నాగార్జున గారు అందుకుంటాడు. ఏదో వంక పెడతారు. మేము లేదమ్మా కరెక్ట్గా మేము ఆడ అన్నిట్లో పాస్ అయితేనే తీర్చుకుంటాం అనుకుంటాండే నాగార్జున, కానీ రికమెండేషన్లు లేనిది ఏది కాదు. ఇప్పుడు ఎంతమంది రికమెండేషన్గా పోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది. ఇంతకుముందు బిగ్ బాస్ ఉందిగా, బొచ్చడు ఉన్నాయి కదా. మరి ఈ బీదోన్ని ఈయన ఒక్కరిని సందడి, ఆయన ఉంటే 100 మందిని సందడి చేసేటోని అంత మంచి ఎందుకు తీసుకోవాలి? మరి నాగార్జున గారు కూడా ఒకసారి ఆలోచించితే బాగుంటుంది. ఎందుకంటే ప్రేమికులు తీసుకుపోయి అందరిని ఒక దొడ్డ దోలుతాడు. ఈ పోయేటోళ్ళకి అసలు నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్కు వయసు పోరగాన్లు, ఆడపోరగాన్లు పోకూడదు. ఎందుకంటే అందరిని తీసుకుపోయి దొడ్లే దోలుతాడు. రేయం బగులు మంచిగా వంటలు, బిర్యానీలు, చికెను, మటన్ మంచిగా పెడతాడు నాగార్జున. అరే బీదోళ్ళకి ఎండన్నా, అనాథాలకు ఎండన్నా ఇంత ఇక్కడ బోలు కూడా పెట్టాడు మా నాగార్జున అన్న. ఎన్నడూ పెడతానికి చేత కాదు, కానీ ఆడవాళ్ళని మొగాళ్ళని దొడ్ల దోలి మంచిగా బిర్యానీలు ఏది కావాలంటే అదే తీసుకొచ్చి పెడతాడు. మరి అదేందో నాగార్జున మంచి స్కూల్ నేర్చుకుంటూ నాగార్జున. అదే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే పేదోళ్ళకు సరే బిగ్ బాస్ పెట్టినావు ఏదో దేనికో, కానీ పేదోళ్ళకు కూడా అల్లకి తీసుకొని పేదోళ్ళని కూడా మీరు చూస్తే బాగానే మాలాంటి వాళ్ళం అనుకుంటున్నాం. అందులో ఉప్పల్ వాళ్ళని అవమానించారు కాబట్టి మేము ఇంత రియాక్ట్ కావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చిందని మాట్లాడుతున్నాం. సమాజానికి ఏముంది, ఆడపిల్లల్ని మగ పిల్లల్ని అల్ల తీసిపోతే వాళ్ళు లవ్ బోయో చేసుకుంటారు. 4 రోజులు అక్కడ ఉంటారు, బయటికి రాగానే ఎవరిది వాళ్ళు. అమ్మ ఆడలని మగవాళ్ళు అంటే మీరు ఏమనుకోకూడదు. ఎందుకంటే ఉన్నది మాట్లాడుతున్నా, సోషల్ మీడియాలో ఉన్నది మాట్లాడుతానా నేను ఎక్కడైనా. ఎందుకంటే అందరిని అనటలేదు. బిగ్ బాస్ అంటే అసలు ఏంటి, దేనికి ఉపయోగం? పేదవాళ్ళక, అనాథలక, ముసలి వాళ్ళక, అసలు దేనికి ఉపయోగం? ఎవరికి హైదరాబాద్లో కానీ ఎక్కడే కానీ నాగార్జున గారు గెలిచిన వాళ్ళే కానీ ఎవరికి ఉపయోగం? అది దేశానిక? అదొక్కటి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ సూచట వాళ్ళందరూ లైక్ చేస్తారు, ఒక అమ్మని చూడంగానే వీళ్ళు ఎక్కడికో ఇప్పిపోతారు మగ పొరగల్లో అని కొడతానే ఉంటారు. ఎందుకు రారు? మరి మన కాడనే ఉంది, మన దగ్గరే ఉంది. ఏదైనా సినిమా చూడాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్ చూడాలన్నా, బిగ్ బాస్ చూడాలన్నా, ఇప్పుడు డి చూడాలన్నా, ఏది చూడాలన్నా ప్రజల వల్లనే వాళ్ళు బతుకుతారు. అదొకటి ప్రజలు ఆలోచించాలి కదా, మన వల్లనే కదా. ఆమెకు చాలా సార్లు వేరే కామెడియన్స్ ఆమె మీద పాడి హత్తుకోవడం కానీ, కౌగిలించుకోవడం కానీ ఇట్లాంటివి చాలా చేసినారు. అక్కడ లేని సెంటిమెంట్ ఇక్కడ దగ్గర ఎందుకు వచ్చింది? నువ్వు అడిగింది నాకు తెలుసు. ఇష్టం వచ్చినోడు ఇంట్లో దొడ్డికి కూర్చున్నా ఏం కాదు. ఇష్టం లేనోడు ఆమెడు తోడని చూసినా ఇట్లా చూసే ఇటు వచ్చిన అంటారు. ఆమె ఇష్టంతో పని. శ్రీముఖి తెచ్చుకున్న పేరంతా తీసేసుకుంది. శ్రీముఖి అంటే నిజంగా ఎంత ఇష్టం. నేను అనసూయ శ్రీముఖిని చూసి, సుమాని చూసి నేర్చుకోవాలని ఎన్నోసార్లు అన్నా. అదంతా శ్రీముఖి తీసేసింది ఇవాళ. ఎందుకంటే స్టేజ్ మీద అందరు ఒకలాగానే చూడాలి, అందరూ ఒకటే. అంటే ఒక దోస్తు ఉండొచ్చు, అన్న తమ్ముడు అలాంటి వాళ్ళు అనుకొని నువ్వు యాంకరింగ్ చేయాలి. ఎందుకంటే అలా అనకూడదు శ్రీముఖి. ఎందుకంటే నువ్వు తెలంగాణ బిడ్డవు, నువ్వు ఎన్నిట్లనో వచ్చుకుంటా ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటా వచ్చి నిలబడ్డట్టే ఉండు. ఎందుకంటే వేరేటోళ్ళలాగా మాటలతోటి కృంగిపోవద్దు. ఒకళ్ళని ఒక్క చిన్న మాట కూడా అనొద్దు. యాంకర్ అంటే అందరితోటి బాగుండాలి, అందరితోటి ఆడమోగ లేకుండా యాంకరింగ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారంటే సెల్ ఫోన్ ఎవరు లేనప్పుడు మీరు సెల్ ఫోన్ ఏం చూస్తారని అడుగుతారు ఒక అమ్మాయికి. కానీ ఇవి ఆ పర్సనల్ విషయాలు అడగదు కదా. ఏం చూస్తారంటే
ఇప్పుడు యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళు అల్లా వినాలంటే కొన్ని గలీది వచ్చినాయి. ఇప్పుడు అన్ని మంచిగానే వస్తున్నాయి, ఏదో ఒకటి చూసుకుంటారు. కానీ అడగొద్దు కదా, అట్లా క్వశ్చన్ చేయకూడదు. పర్సనల్ విషయాలు అడుగుతున్నాం అంటే నీకు లవర్ ఉందా, ఆ లవర్ నీకు ఒక అబ్బాయిని అడిగితే నీకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఇద్దరం విడిపోయినామని చెప్తున్నారు. కానీ ఇదే విషయం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారా? అంటే లేపి తన్నించుకునేదంటే ఇదే, మరి లేపి తన్నించుకునేదే. వాళ్ళకు ఆ పర్సనల్ అడగకూడదు. ఎందుకంటే అది నువ్వు దొడ్ల దోలుతూనే ఉన్నావు కదా, దొడ్ల దోలినాక నువ్వు చూడాలి కానీ ముదగాల నీకు లవర్ ఉందా, ఫ్రెండ్స్ ఉందా అని అడగొచ్చుగా. మళ్ళీ తిరిగి వాళ్ళు అడిగితే మోకం ఎక్కడ పెట్టుకుంటారు. కానీ శ్రీముఖి అడగకూడదు. అంటే కాంట్రవర్సీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు అడగాలో అంతవరకు అడిగితే బాగుంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ కొందరు హిందీ వాళ్ళు కూడా వస్తారు, అంటే తెలుగు రాదు వాళ్ళకి. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక స్టూడియోలో, అక్కడ తెలుగు వాళ్ళకంటే హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగు వాళ్ళు లేదు, తక్కువ ఉన్నారు. అంటే 100 మందిలా 20% మాత్రం తెలుగు వాళ్ళు ఉన్నారు, 80% మాత్రము హిందీ వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది అమ్మాయి. అంటే నాగార్జునకు మా తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎవరు ఇష్టం లేనట్టుంది. ఎందుకంటే అందుకే తెలుగు రాని వాళ్ళని హిందీ వాళ్ళని తెచ్చి అల్ల పెడతారు. హిందీ వాళ్ళు అయితే ఏం చెప్పరు కదా, అందు గురించే వాళ్ళని తెచ్చి పెడతారు. నువ్వు తెలంగాణ గాలి తిరుగుతాడు, తెలంగాణలో మంచిగా డబ్బు సంపాదించుకుంటాడు, తెలంగాణ బిల్డింగ్లు కడతారు, సినిమాలు షికార్లు చేస్తారు. తెలంగాణలో ఎంతమంది బిగ్ బాస్ అడిగిండ్రు పాపం చాలా మంది. మరి ఈ బిడ్డలు ఏం పాపం చేశారో అది అర్థం కావట్లేదు. మరి హిందీ వాళ్ళని ఎందుకు పిలుచుకుంటారో అదొక్కటి అర్థం కావట్లేదు. లోపట ఏముంది రికమెండేషన్ తోటి హిందీ రానోడైనా తెలుగు రానోడైనా వస్తాడు, అదొక్కటే. మరి తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రాగానే ఇహి అని నవ్వటమా, వాళ్ళకు లైకులు కొట్టినా ఈయనకి ఏమైనా చేస్తాడు. ఒక్కడు తెలంగాణ ఆంధ్ర తెలంగాణ బిడ్డలారా నేను చెప్తానా, ఈమె ఏంటంటే చెప్తుందా, మన తెలంగాణ బిడ్డలు ఉన్న వాళ్ళకే మీరు చెయ్యాలి. ఎక్కడనో హిందీ వాళ్ళని తెచ్చి ఆడ పెడితే మనం చెయ్యకూడదు. మనోళ్ళు పోయి వేరే దేశంలో పెడతారా? ఒక్కసారి ఆలోచించండి. మన వాళ్ళని పెట్టుకోమను. మన తెలంగాణలో వేరే దేశం, మన నాగార్జున కామాత్రం కూడా తెలియదా? హిందీ వాళ్ళని తెలుగు రాని వాళ్ళని తెచ్చి అల్లబెట్టి దొడ్డదోలుడు ఏంది? మరి తెలంగాణలో ఎంతమంది లేరు? ఇలా ఉప్పలపాలు మంచోడు కదా అని వాడిని నిలబడితే వాడు ఆడామోగాని ఒకడు అడిగే. అసలు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం, మరి సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇద్దామని జడ్జిమెంట్ చేస్తాను, ఓలగరగా మాట్లాడుతాను ప్రతి మాట. మరి ప్రజలు చూస్తలేదా? ప్రజలకు తెలంగాణ వాళ్ళకి అన్ని నేర్పిస్తున్నారు, వీళ్ళన్నీ నేర్పిస్తారు. ఒక్క మాట చెప్పాలంటే, ఇంకో మాట చెప్పాలంటే, చిల్లరగా చెప్పాలంటే. అందుకే మన ప్రజలకు చూసేటోళ్ళకి బుద్ధి లేదు. అదొక్కటే నేను అనేది. వాళ్ళు నన్ను ఎంతమంది ప్రజలు ఈమెంది మేము చూడొద్దా, ఎందుకు చూడొద్దన్నో ఆలోచించాలి. ప్రజలే కదా మనం పైకి తెచ్చేది. సినిమా చూసినా మనమే, అవునా? ఏది పెట్టినా ఇప్పుడు శ్రీముఖి ఉన్నాయి ప్రోగ్రాంలు, మనం చూస్తేనే కదా గంత పెరిగింది. మనం చూడకుండా పెరుగుద్దా? మరి అదొకటి మీరు ఆలోచించాలి. మేము తెలుగు వాళ్ళు చూడాలా, హిందీ వాళ్ళు చూసి లైకులు కొడుతున్నారా? హిందీ వాళ్ళకి తెలియ రాదా? మొత్తాన్ని మనమే పైకి తెస్తున్నాం కాబట్టి ఎవరైతే మన వాళ్ళని ఎవరు తీసుకుంటారో అప్పుడే ఏదైనా మీరు ఆలోచించి, ఏ ఓటింగ్ అయినా ఏదైనా ఆలోచించి చేయండి ఈసారి బిగ్ బాస్ వాళ్ళకి. అక్కడ సినిమా అంటే ఆల్రెడీ జబర్దస్త్ లో కానీ కొందరు సినిమా సీరియల్ వాళ్ళు, కొందరు సినిమాలో నటించిన వాళ్ళకి అగ్ని పరీక్ష లేదు, వాళ్ళకి డైరెక్ట్ బిగ్ బాస్ లో తీసుకుంటున్నారు. నేను చెప్పినా కదా యూట్యూబర్లకు మాత్రం, యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంటే అంత సీప్ అనుకుంటారు. యూట్యూబ్ నుంచి అందరు పైకి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కొన్ని సీరియల్ చూసి అవార్డులు అందుకున్న వాళ్ళని డైరెక్ట్ గా పెడతారు. వీళ్ళేం చేసిండ్రు, వీళ్ళేం బీకిండ్రు అవుతాడు. నేను చూసిన వాళ్ళు డైరెక్ట్ వస్తారు. మేము సీరియల్ చేసినాం. అందు గురించి వలపచ్చం ఎవరి దగ్గర ఉందో ప్రజలారా ఆలోచించండి. ఈసారి చూసి ఓట్లు వేయండి. మన తెలుగు వాళ్ళు ఎవరుండో ఓట్లు వేయండి. కానీ హిందీ వాళ్ళు మొత్తాన్ని తెచ్చిపెట్టిండ్రు. ఈసారి మంచిగా ఆలోచించండి, యుద్ధం చేయండి. నాగార్జున అసలు ఈ బిగ్ బాస్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే పెడితే అందరినీ సమానంగా చూడాలి. మీరు పెట్టుకోండి, అందరినీ సమానంగా చూడాలి కదా. మరి ఎక్కడ చూస్తుండు? 9 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఏం చేస్తుంది, నన్ను మార్చాలని చెప్పి కొందరు రిటర్న్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే తారక్ చేసినప్పుడు కానీ, నాని చేసినప్పుడు కానీ అప్పుడు చాలా బాగుంది. ఇద్దరు తప్పించిన తర్వాత నాగార్జున కంటిన్యూ చేస్తున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు కొత్త మరి ఎప్పుడు ఆ ముఖమే చూస్తాడా? 24 గంటల నేల బట్టి నాగార్జున ముఖమే చూస్తుండ్రు. ప్రజలకు కూడా వేరే టైం వచ్చి యాంకరింగ్ ఏదైనా ఎట్లా చేస్తారని ఎవరికైనా అనిపిస్తుంది. ఆయన ఇవాళ ఒక హీరో బయటకు వెళ్తారు అంటే
ఇట్లా చూసుకుంటా నిలబడాలి. ఈ జనాలు పోయి ఆయన మీద పడతారు. మరి ఆయన దగ్గర ఏముంది? నువ్వు మనిషివే కదా. హీరో కొద్దిసేపు పర్ద మీద ఆడి ఇంటికి వస్తాడు, అంతా తుడుచుకుంటాడు, అయిపోతుంది. అట్లా వాళ్ళ మీద పడిపోతుంటే వాడికి ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్రజలు ఒక్కసారి ఆడపిల్లలు మగోళ్ళు ఆలోచించి వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. ఏ ప్రోగ్రామ్ అయినా. ఏమంటున్నారంటే బాలకృష్ణ గారిని కూడా ఈసారి పోస్టుగా నిలబెట్టాలి బిగ్ బాస్ షోకి, అవును. లేకపోతే కొత్త వాళ్ళకి ఛాయిస్ బాలకృష్ణ ఆయన యాంకరింగ్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది నిజంగానే. మరి ఎక్కువ మంది ఇప్పుడు నాగార్జున తర్వాత ఆప్షన్ ఎవరికి ఇస్తారు అనే రేటింగ్ పెడితే అంటే ఎక్కువ రేట్స్ వచ్చినాయి. నాగార్జునకు 10-15 వచ్చినాయి అంతే. బాలకృష్ణ ఎందుకంటే ఏరే ఇచ్చిన చేస్తాడు కానీ దీనికి ఈసారి బాలకృష్ణను పెడితే చాలా బాగుంటది. ఆయన అభిమానులు కూడా బొచ్చడు ఉంది. నాగార్జున కంటే డబల్ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. ప్రజలకు సాయం చేసిన వ్యక్తి క్యాన్సర్ హాస్పిటల్, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది. అసలు ప్రజలకు సాయం చేసిన వ్యక్తి ఇతని ద్వారా ఇంకా నువ్వు ఆగు నేను చెప్తా. వరదలు వచ్చి వరంగల్కి అప్పుడు బాగా ఇదైనాయి. ఎవరన్నా నాగార్జున అయితే ఒక 10,000 రూపాయలన్నా దానం చేయలే. బాలకృష్ణ తెచ్చిచ్చిండు మన ఇదే రేవంత్ రెడ్డికి అది పవన్ కళ్యాణ్ ఇచ్చిండు. కొందరు ఇచ్చిండ్రు. నేను చెప్తా, నాగార్జున ఇవాళ ఈ దానం చేసిండు, వెంకటేష్ ఈ దానం చేసిండు అని ఎక్కడ నిన్నారా మీరు? మరి ఇంకెందుకు చూసుకుంటే ఎందుకు మాట్లాడటం? చాలా మంది ఉన్నారు. చాలా మంది కొంతమంది ప్రభాస్ గాని ఇంకా ఆయన కొత్తగా చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదో వాళ్ళు ఇస్తే మాలాంటి వాళ్ళం అడుక్కున్న భూలేక మిమ్మల్ని అడుక్కోవట్లే. ఎంత మందో అనాథలు, అభాగ్యులు, ముసలోళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చేస్తే ఎంతో పుణ్యం. అవి ఒకటి నేర్చుకోలేదు. ఎవడన్నా దానం చేసిన వాళ్ళు కాదయ్యా. వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచేది మనమే. ఆ డబ్బుని పెంచేది మనం ప్రజలు. అదొకటి ఆలోచించుకుంటే బాగుంటది. మరి నేను అనేది అదే కదా. ఆయనకంతే నా 2 కొడుకులకి ఇంకా కోట్లు సంపాదించాలని, ప్రజలని, పోరగాళ్ళని, ఆడవాళ్ళని మొత్తం చెడగొట్టాలని నాగార్జున దొడ్డి పెట్టిండులే. కానీ అందు గురించి ప్రజలను అదే కోరుకుంటాను. ఆడ పోరగాళ్ళు, మగ పోరగాళ్ళు నేను మాట్లాడిందంటే ఏంది అన్నట్టే కదా నేను మాట్లాడినా. ఎందుకంటే ఆ బిగ్ బాస్ వల్లనే చాలా మంది చెడిపోతారు. అందులో ఉప్పల వాళ్ళని అవమానించిండ్రు. నువ్వు ఆడ కాదు మగ కాదు అన్నారు. ఆ నాలుకని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొక మాట వస్తుంది కానీ లోనకి మింగిన సమాజానికి వీళ్ళు జడ్జిమెంట్ చేసి ఏం మెసేజ్ ఇస్తారు? మరి ఇంకా లేని వాళ్ళకన్నీ డబల్ మీనింగ్ తోటి నేర్పిస్తారు. అదొక్కటి. నవదీప్ మాట్లాడుతుంటే నవదీప్కి అయితే సిగ్గు లజ్జలేదు ఈ మాట అందానికి. ఒక్క మాట నువ్వు ఆడ మగ కాదు అని. ఆమె పేరేంది? ఇంకొక ఆడ యాంకరింగ్ హిందీ మాధవ్ అయితే ఈ అని అవుతుంది. మరి ఏం దేశానికి మెసేజ్ ఇస్తుంది? అవార్డులో మొత్తం అవార్డులు తీసుకుంది. ఎన్నో సినిమాలలో అవార్డు తీసుకుంటే జడ్జిమెంట్ చేయాలి. ఆమె ఈయనైనా ఏమన్నా సినిమాలు తీసి అవార్డులు పెట్టిన వాళ్ళు చూపి ఇప్పుడు ఒక్కటన్నా. మరి ఉప్పల బాలుని ఎందుకు అనాలి? ఉప్పల బాలుకు దేశం అంతా అవార్డు ఇస్తారు ఇవాళ రేపు. అదొక్కటి గుర్తు పెంచుకోవాలి. ఎందుకంటే ఆయన కష్టపడి బతుకుతాడు. ఆయన భూ ఆయన తింటాడు. ఎదటోని కూడా ఆ భూ వల్ల బుక్క పెడతాడు. నువ్వు ఎవరన్నా ఇట్లా అనాథ పిల్లలకన్నా 5,000 10,000 ఇస్తాడు. ఈ మొక్కలకు అవి కూడా లేవు కదా. మరి కష్టపడే వ్యక్తిని అలాంటి మాటలతోటి కృంగ దిగొద్దు. ఎందుకంటే ఆయన మానసికంగా ఏదన్నా అయితే దానికి మొత్తం బాధ్యత మీద సారీ చెప్పాలని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఏమంటారంటే ఏమైనా ఇట్లా వాళ్ళు అంటే లక్షల మంది చూస్తారు కదా, వీళ్ళు అన్న మాటలకు మానసికంగా తూగిపోయిందని ఆత్మహత్య నేను అదే మేము అదే మాట్లాడుతున్నాం. ఆయన ఉప్పల బాలు కూడా అదే అన్నారు. రేపు నేను ఏదన్నా అయిపోతే బాధ్యత ఎవరు అంటారు? నవదీపుని హిందూవాదని జడ్జిమెంట్ గా అసలు చేయకూడదు. ప్రజలందరూ మీరు మెసేజ్లు పెట్టి ఓట్లు వేయండి. ఎవరేమనుకున్నారు డోంట్ కేర్. నేను భయపడను. రేవంత్ రెడ్డి గారిని ఎంపీలని వాళ్ళనే ఉన్న నిజాలు అడుగుతారు. రైతులకు ఇది చేయండి, పేదవాళ్ళకి ఇది చేయండి. ఎందుకంటే మనం ఓటేసినాం కదా. ప్రతి ఒక్కరికి మనకు హక్కు, మాట్లాడే హక్కు ఇచ్చిండు. మన భారతదేశం మాట్లాడే హక్కు ఇచ్చింది కదా. అందు గురించి మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గంతగానో పాపం ఎవరెవరో తిడతారు. మేము బంగారాన్ని మేమే తెచ్చుకున్నాం కదా. ఉన్న 4 రోజులు బంగారాన్ని పెట్టుకుందాం. తర్వాత తీసేస్తారో ఉంచుతారో ప్రజల చేతులు ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం, ప్రజలు న్యాయం చేయాలి. మనం ప్రజలందరం చూస్తేనే ఆ సినిమా అవుతుంది. ఏదైనా అదొక్కటి ప్రజలారా ఇది చూసేటోళ్ళందరూ ఆలోచించి ఈసారి బిగ్ బాస్ ఓటు వేయాలన్నా వద్దా ఆలోచించండి. ఒక్కళ్ళు కూడా చెల్లు పట్టుకొని ఓటు వేయొద్దని కోరుకుంటున్నా. నేను రోజు కాదు 2 రోజులకు ఒకసారి ఈ వీడియోలు చేస్తాను.